Hello everyone, welcome back to the channel. So this is kinematics part 5. So 4 parts మొత్తం 4 వీడియోస్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూసేసి ఈ పార్ట్కి రండి. ఎందుకంటే దిస్ పార్ట్ 5 వీడియో ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, నౌ 17th క్వశ్చన్. ఎట్ t is equal to 0 పార్టికల్ is at x is equal to 10. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ అర్థం చేసుకున్నా. t is equal to 0 పార్టికల్ is at x equal to 10. ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ ఉంది? x equal to 10 దగ్గర ఉంది. దాని మోషన్ అనేది x ఈజ్ ఈక్వల్ టు 10 దగ్గర స్టార్ట్ అవుతుంది, రైట్? వెలాసిటీకి ఈక్వేషన్ ఇచ్చాడు, ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 3t² + 2t. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ లొకేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు f of t. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది రివర్స్లో రాసుకోండి బెటర్. దిస్ ఈజ్ x ఈక్వల్ టు 1 second. This is x equal to f of t and at t is equal to 1 second. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎట్ ఎ టైమ్ t x ఈజ్ ఈక్వల్ టు f of t అంటే మీనింగ్ ఏంటి? ఫైండ్ లొకేషన్ ఎట్ ఎ టైమ్ t అని చెప్పి జస్ట్ v ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైమ్ అని ఎలా రాసామో x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైమ్ అని చెప్పి రాయాలి. చేస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి సార్, సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 3t² + 2t. 3t² + 2t. వెలాసిటీ నుంచి పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంటే కాదా? డిస్ప్లేస్మెంట్ దగ్గర చేంజ్ ఇన్ పొజిషన్ వస్తుంది యాక్చువల్గా, కానీ చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఇప్పుడు మనకు ఫైనల్ పొజిషన్ దగ్గరే స్టక్ అయ్యి ఉన్నాం. అక్కడ ఫైండ్ లొకేషన్ అంటే ఏంటి? పొజిషన్ కనుక్కోవాలి, అంటే ఎక్కడి దాకా వెళ్ళిందని. మనకి ఇనిషియల్ పొజిషన్ ఆల్రెడీ తెలుసు, ఆ టోన్లో రావాలి. ఇప్పుడు వెలాసిటీ ఉంది, వెలాసిటీని ఎలా రాయొచ్చు? dx/dt ఎలా రాయొచ్చు, అవునా కాదా? dx/dt ఈక్వల్ టు 3t² + 2t. ఓకే, ఇప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు 3t² + 2t ఇంటూ dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3t² + 2t ఇంటూ dt. ఇప్పుడు లిమిట్స్ రాయాలి. ఇక్కడ చాలామంది స్టక్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇదేంటి? ఇది రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్లో ఉన్న వేరియబుల్ ఏంటి? టైం. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్టింగ్ ఇంటిగ్రల్ కింద ఉన్న ఇప్పుడు ఏంటి? ఇనిషియల్ కండిషన్స్. పైన రాసేవి ఫైనల్ కండిషన్స్. సో ఇనిషియల్ కండిషన్ ఏంటి? t ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x వాల్యూ ఎంత? ఇచ్చేది ఎక్సే కదా వేరియబుల్. ఓకే, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x వాల్యూ 10 అని చెప్పి మన క్వశ్చన్లోనే ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎట్ t ఈజ్ ఈక్వల్ టు t, ఎట్ టైం t మనం xని కనుక్కోవాలి. అంటే t దగ్గర ఎట్ టైం t x వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. dxకి ఇంటిగ్రేషన్ ఏంటి? x. లిమిట్స్ ఏంటి? పైన x కింద 10 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. 3t² ఇంటిగ్రేషన్ ఏంటి? 3 ఫస్ట్ 3ని పక్కది ఏంటి? t² ఇంటిగ్రేషన్ ఏంటి? t³ 3 అంటే 3 క్యాన్సిల్ అవుతాయి. అంటే ఓవరాల్గా ఏం రాయొచ్చు? జస్ట్ t³ ప్లస్ నెక్స్ట్ 2ని పక్కకు రాయండి. టీకి ఇంటిగ్రేషన్ ఏంటి? t²/2. 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఓవరాల్ ఏమొస్తుంది? t². ఇప్పుడు దీనికి లిమిట్స్ రాస్తాం. లిమిట్స్ ఏంటి? 0t. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అర్థమైంది కదా? నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా? ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x - 10. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో ఆల్రెడీ మ్యాథమెటికల్ టూల్స్లో చెప్పాను. ఇక్కడ ఫాస్ట్గా చేయడం కోసమే అదంతా మ్యాథమెటికల్ టూల్స్లో కంప్లీట్ చేసాం. సో బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ చాప్టర్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. ఛానల్లోనే ప్లేలిస్ట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వాటర్లోనే ఉంటాయి. సో అక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు t³ + t²లో t సబ్స్టిట్యూట్ చేస్తే యాజ్ టీజ్ ఉంటుంది, t³ + t². అది 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 0 ఓవరాల్ 0 అవుతుంది. సో ఫైనల్గా వచ్చేది ఏంటంటే x - 10 ఈక్వల్ టు t³ + t². దీన్ని రీఅరేంజ్ చేస్తే x ఈక్వల్ టు t³ + t² -10 అవతలకి వెళ్తుంది కాబట్టి +10. దిస్ ఈజ్ x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. x ఈజ్ ఈక్వల్ టు f of t అన్నాడు కదా, దానికి ఈక్వేషన్ ఇది. x ఈజ్ ఈక్వల్ టు f of t అంటే ఏంటి? x విచ్ ఈజ్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ టైం, అంతే కదా? ఇప్పుడు x ఈక్వేషన్ దేంట్లో వచ్చింది? టీలో వచ్చింది. మనకి ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు? అండ్ ఫైండ్ లొకేషన్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు f of t అయిపోయింది. అండ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1. t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లొకేషన్ ఏంటి అంటే జస్ట్ సింపుల్గా t ప్లేస్లో 1 పెట్టండి. ఎంత వస్తుంది? x ఈక్వల్ టు 1 + 1 = 12. x ఈజ్ ఈక్వల్ టు 12. లొకేషన్ ఏంటి? x ఈక్వల్ టు 12. ఎలా చేయాలి? అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 2t.
ఫంక్షన్ v ఈజ్ ఈక్వల్ టు 2t ఇచ్చాడు. దీనికి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు 5. ఓకే, వీని అలా రాయొచ్చు dx/dt. dtని అటు సైడ్ పంపిస్తుంది అంటే 2t dt. నవ్ ఏమంటారు, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు కండిషన్స్ రాయాలి. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగాడు, t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి t ఈజ్ ఈక్వల్ టు 5 వరకు, అవునా కాదా? సో t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఇనిషియల్ కండిషన్ అండ్ ఫైనల్ కండిషన్. ఇక్కడ క్వశ్చన్లో నేను ఒకటి మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒక లైన్ ఉంటుంది క్వశ్చన్లో, ఏమైనా ఉంటుందంటే 1 సెకండ్. క్వశ్చన్లో కండిషన్ ఉంటుంది ఏంటంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఒరిజిన్ దగ్గర ఉంటుంది. ఒరిజిన్ అంటే x ఈక్వల్ టు 0నే కదా, కాబట్టి బోత్ కండిషన్స్ ఇక్కడ 0 ఉంటాయి. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు 0. ఇనిషియల్ కండిషన్ ఈస్ అది t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పాయింట్ పార్టికల్ ఈజ్ ఎట్ ఒరిజిన్. ఒరిజిన్ అంటే x అండ్ y బోత్ ఆర్ 0 కదా, సో t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 0. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర డిస్ప్లేస్మెంట్ అనుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ x, మనకు తెలియదు. ఇప్పుడు dx ఇంటిగ్రేషన్ x, దీనికి 0 x విచ్ ఇస్ ఈక్వల్ టు 2t ఇంటిగ్రేషన్ ఏంటి, ఇందాకే వచ్చింది కదా, ఎంత వస్తుంది, t² వస్తుంది. లిమిట్స్ 0 5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x వస్తుంది, ఇది వచ్చేసి 5² 25. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 25. ఓకే, నెక్స్ట్ ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. ఇదిగోండి, ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ 0, యాక్సలరేట్స్ ఎట్ 2 m/s² ఫర్ 10 seconds. ఓకే, అండ్ దెన్ గోజ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే గ్రాఫ్ డ్రా చేసి ఈజీగా చేయవచ్చు. ఏంటి ఇప్పుడు, ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, ఇది దేనికి ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తున్నాం, మరి దేనికి డ్రా చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసిన పాయింట్ ఏంటంటే పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ 0 అన్నాడు, కాబట్టి బెటర్ వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకుంటే బెటర్. ఇక్కడే కాదు, మ్యాక్సిమం మీరు గ్రాఫ్ ద్వారా చేయాలి అనుకునే ఏ క్వశ్చన్ అన్నా సరే మ్యాక్సిమం వెలాసిటీ టైం గ్రాఫ్ మాత్రమే తీసుకోండి, అజ్యూమ్ చేసుకోండి, దానికి మాత్రమే గ్రాఫ్ డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు 1 by 1 డ్రా చేయండి. ఫస్ట్ ఏమన్నాడు, ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర v ఈక్వల్ టు 0 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది లైన్ అనేది, అర్థమైందా? సో ఇదేమవుతుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేట్స్ అట్ 2 m/s². యాక్సలరేషన్ అక్కడ కాన్స్టెంట్, యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే v అండ్ t, ఆ కర్వ్ స్లోపే కదా, ఆ స్లోప్ అనేది కాన్స్టెంట్ అన్నాడు, కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. పైగా 2 అన్నాడు, యాక్సలరేషన్ 2 అంటే వీటి గ్రాఫ్లో యాక్సలరేషన్ 2 అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, విచ్ ఈస్ పాజిటివ్, కాబట్టి పాజిటివ్ స్లోప్ వస్తుంది. అలాగా ఫర్ 10 seconds అన్నాడు, అంటే 10 seconds వరకు యాక్సలరేట్ అయింది, మనకు వెలాసిటీ తెలియదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ గోజ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ ఫర్ 30 seconds. కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే వెలాసిటీ సేమ్ ఉంటుంది ఎంతసేపు, 30 seconds వరకు. 30 seconds వరకు కూడా ఏంటది ఒక 30 seconds, 10 seconds అయిపోయింది, ఆ తర్వాత 30 seconds ఎలా వెళ్ళింది, కాన్స్టెంట్ వెలాసిటీ తెలిసింది, అంటే లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎన్ని సెకండ్స్, 10 తర్వాత 30 seconds అంటే ఇది 40 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ అండ్ దెన్ డీజలరేట్స్ ఎట్ 4 m/s². డీజలరేట్ అంటే యాక్సలరేషన్ మైనస్ అవుతుంది, అవునా కదా. డీజలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ నెగిటివ్లో ఉన్నప్పుడు డీసెలరేషన్ అంటాం, అంటే నెగిటివ్ స్లోప్. యాక్సలరేషన్ నెగిటివ్ అంటే ఏంటి, వీటి స్లోప్ నెగిటివ్ అయింది, అంటే ఇప్పుడు లైన్ ఎలా వస్తుంది, నెగిటివ్ స్లోప్తో వస్తుంది, అంతే కదా. ఎంత, -4. సో ఎంతసేపు, ఫర్ టిల్ ఇట్ స్టాప్స్ అన్నాడు. ఓకే, అండ్ దెన్ డీజలరేట్స్ అట్ 4 m/s టిల్ ఇట్ స్టాప్స్, అంటే వెలాసిటీ 0 అయ్యే వరకు కూడా సేమ్ యాక్సలరేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇప్పుడు దీంట్లో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది అనేది క్వశ్చన్. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ ఉంది, వీటీ గ్రాఫ్ ఉంది, వీటీ గ్రాఫ్ డ్రా చేస్తాను. వీటీ గ్రాఫ్లో డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే మొత్తం కరువు ఎంత అయితే ఉందో దాని మొత్తం ఏరియా కట్టేస్తే అయిపోతుంది కదా. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా అర్థమైందా లేదా, ఇది 10 ఇది 40 అనేది మనకు క్లారిటీ ఉంది, కానీ ఇదెంత అండ్ ఎంత టైం దగ్గర ఇది ఆగిపోయింది, ఇది ఒకటి. ఈ 2 వాల్యూస్ తెలిస్తే మన గ్రాఫ్కి ఏరియా ఈజీగా కట్టవచ్చు, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కేసుని తీసుకోండి, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి
t=10 వరకు మాత్రమే అజ్యూమ్ చేసుకున్నాను. ఓన్లీ ఈ మోషన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను, ఓన్లీ ఇక్కడ వరకు. ఇప్పుడు t=0 నుంచి t=10 వరకు, అవునా కదా? ఓకే, t=0 నుండి t=10 వరకు నేను డేటా రాయాలి. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0నా కదా, అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే అట్ ది ఎండ్ ఆఫ్ t=10 సెకండ్స్, 10th సెకండ్ దగ్గర వెలాసిటీ అది కదా తెలియదు, అవునా కదా? అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రజెంట్. ఓకే, ఇప్పుడు t=0 నుంచి t=10 వరకు యాక్సలరేషన్ ఎంత అనుకున్నాం? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్వశ్చన్లో ఇచ్చాడు అది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, మన దగ్గర టైం ఉంది 10 సెకండ్స్, u ఉంది, v ఫైండ్ అవుట్ చేయాలి, a ఉంది. ఇది చూడగానే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఏ గుర్తొస్తున్నాయి? ఒకసారి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ పెడతాను చూడండి సార్. ఇది చూడండి, దీస్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, అంటే కైనమాటిక్ ఈక్వేషన్స్. కైనమాటిక్ ఈక్వేషన్స్ యాక్చువల్గా ముందే చెప్పాలి, నేను తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాను, మోషన్ గ్రావిటీ దగ్గర పెట్టాను. సో ముందే చెప్పేస్తాను. ఏంటంటే 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్. ఒకటి v=u+at, s=ut+12at², v²u²+2as, sn=u+a/2 × 2n - 1. లాస్ట్ ఏంటి? ఎంత సెకండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 4th ఫార్ములా యూస్ చేస్తాం. అదైందా లేదా? సో ఇప్పుడు మనం యూస్ చేయాల్సింది ఏది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో? ఇదా కాదా? అదే యూస్ చేస్తాం. క్వశ్చన్ అది. ఓకే, సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటి? v=u+at. u ఎంత? 0. a ఎంత? 2 × టైం ఎంత? 10 సెకండ్స్కి. కాబట్టి v ఎంత వచ్చింది? 20, రైట్. సో ఇప్పుడు v ఎంత వచ్చింది ఇక్కడ? 20. సో t=10 సెకండ్స్ నుంచి t=40 సెకండ్స్ వరకు ఎంత వెలాసిటీ వెళ్ళింది? ఇప్పుడు కాన్స్టెంట్గా 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కేసులోకి వచ్చేయండి, అంటే t=40 నుంచి ఇక్కడ ఎంత టైమో మనకు తెలియదు, అవునా కదా? సో చేద్దాం మళ్ళీ సేమ్ జర్నీ. ఎక్కడి నుంచి? t=10 నుండి టు t= తెలియదు, ఎక్కడి వరకు తెలియదు. ఓకే, ఇప్పుడు t కాదు 10 కాదు 40 నుండి t=t ఎంతవరకు తెలియదు కాబట్టి t అనుకుంటా. ఇక్కడ యాక్సలరేషన్ ఎంత? -4. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 20 కదా, అవునా కాదు? 20 అంటే ఈ పాయింట్ దగ్గర, ఇదే కదా ఇనీషియల్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత? 20 కదా, దట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత? ఎక్కడ వరకు? కేస్ అనేది వెలాసిటీ 0 అయ్యే వరకు, కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది? 0. ఓకే, మళ్ళీ సేమ్ ఫార్ములా, v=u+at. ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 20 మైనస్ ఏ ఎంత? 4, అంటే కదా -4 కాబట్టి ప్లస్ ఏని -4 డైరెక్ట్గా రాస్తాను. టీ వాల్యూ ఎంత తెలీదు, అదే టీ. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే టీ వాల్యూ ఎంత వస్తుంది? 5 సెకండ్స్. సో ఇది ఎంతసేపట్లో రెస్ట్లోకి వస్తుంది? 5 సెకండ్స్లో రెస్ట్లోకి వస్తుంది. కానీ ఇనీషియల్ టైం ఎంత? 40 నుంచి 5 సెకండ్స్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇది టైం ఎంత? ఇప్పుడు 45. అంతే కదా, ఇప్పుడు వాల్యూస్ వచ్చేసినట్టే కదా, మొత్తం వాల్యూ వి వాల్యూ అండ్ టీ వాల్యూ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఏరియా కట్టడమే. ఏరియా ఆఫ్ ట్రపీజియం, అవునా కదా? ఏరియా ఆఫ్ ట్రపీజియం ఫార్ములా ఏంటి? ఒకవేళ ఏరియా ఆఫ్ ట్రపీజియం ఫార్ములా ఐడియా లేదు, గుర్తులేదు అనుకున్న వాళ్ళు బ్రేక్ చేసేయండి. బ్రేక్ చేసి ఎలా చేస్తారు? ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఇక్కడ మధ్యలో క్వాడ్రిలేటరల్ ఒకటి ఉంది, స్క్వేర్ రెక్టాంగిల్ అది రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే 3 ఏరియాస్ వస్తాయి, అట్లనే యాడ్ చేసేయండి. ఏదో ఒకవేళ డైరెక్ట్గా తెలుసు అంటే డైరెక్ట్ ఇదన్నా చేయొచ్చు. ఏంటది? హైట్ ఎంత ట్రపీజియంది? 20/2 ఇంటూ ఒక లెంగ్త్ వచ్చేసి 10 to 40 అంటే 30 ప్లస్ కిందదంతా 0 నుంచి 45 కాబట్టి 45. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రపీజియం, రైట్? సో ఆన్సర్ ఎంత వస్తుంది? దిస్ ఇస్ 10, 30 + 45 అంటే 75, 750 మీటర్స్. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. గ్రాఫ్ మెథడ్లో చేయాలంటే ఇది ఎంత ఏంటి? గ్రాఫ్ మెథడ్. అదే ఒకవేళ గ్రాఫ్ అదే ఇప్పుడు గ్రాఫ్ వేయకుండా కూడా డైరెక్ట్గా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓన్లీ గ్రాఫ్ వేయకోకుండా కూడా చేయొచ్చు. కాకపోతే గ్రాఫ్ వేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది, ఏరియా కట్టడం ఈజీగా ఉంటుంది కదా, కాబట్టి ఈ ప్రాసెస్ చెప్పాను. నెక్స్ట్ ఈ పార్టికల్ ఒకవేళ గ్రాఫ్ వేయకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ కూడా గ్రాఫ్ వేయవచ్చు, కానీ నార్మల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఇది, కాబట్టి నార్మల్ ప్రాసెస్ చేస్తాం. అలాగా
A particle starts with 20 meter per second and it move with constant acceleration of 10 meter per second square. ఫస్ట్ డేటా రాసుకోండి, ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ డేటా రాసుకోండి. డేటా ఏమి ఇచ్చాడు? ఏ పార్టికల్ స్టార్ట్స్ విత్ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. స్టార్ట్స్ విత్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. అండ్ ఇట్ మూవ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ వెలాసిటీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్. మనకేం కావాలి? వెలాసిటీ కావాలి ఎట్ t ఈక్వల్ టు 4 సెకండ్స్. మనకి ఇనిషియల్ వెలాసిటీ కావాలి, సారీ ఫైనల్ వెలాసిటీ కావాలి. మన దగ్గర ఇనిషియల్ ఉంది, యాక్సలరేషన్ ఉంది, టీ ఉంది. ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తారు? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20 ప్లస్ యాక్సలరేషన్ 10, t ఈక్వల్ టు 4. సో 20 ప్లస్ 40 దట్ ఈస్ 60 మీటర్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 టు t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్. t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్ వరకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటే మైండ్లోకి వెంటనే రావాలి. డిస్ప్లేస్మెంట్ అండ్ టైం కూడా ఇన్వాల్వ్ అయితే, డిస్ప్లేస్మెంట్తో టైం ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే కనుక v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as యూస్ చేస్తాం. అదే ఒకవేళ టైం ఇన్వాల్వ్ అయ్యింది అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at² యూస్ చేస్తాం. ½ at². డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి s ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20. t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్ వరకు కాబట్టి t వాల్యూ 4 ప్లస్ ½ యాక్సలరేషన్ ఎంత? 10 ఇంటూ 4² 16. 2 టేబుల్ ఆఫ్ 5. దిస్ ఈజ్ 80 ప్లస్ 5 16 మళ్ళీ 80 వస్తుంది, విచ్ ఈస్ 160 మీటర్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే కదా? ఓకే. నౌ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ 4th సెకండ్. ఇప్పుడు 4th సెకండ్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇదేంటి? డిస్ప్లే మనకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను ఏంటి? అది SN ఈక్వల్ టు 1 సెకండ్. దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. nth సెకండ్ ఇక్కడ ఏమన్నాడు? 4th సెకండ్ అన్నాడు. 4th సెకండ్ 5th సెకండ్ అలా క్వశ్చన్స్ వస్తే కనుక ఈ ఫార్ములా ఐడియా రావాలి డైరెక్ట్గా. SN ఈక్వల్ టు ఎంత? u ప్లస్ a/2 ఇంటూ 2n - 1. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20. ఏ వాల్యూ 10/2 అంటే 5 రాస్తున్నాను డైరెక్ట్గా. ఎన్నో సెకండ్ అన్నాడు? 4th సెకండ్ అన్నాడు. సో n వాల్యూ 4. 2 4s are 8. 8 - 1 7. 20 ప్లస్ 35 విచ్ ఈస్ 55 మీటర్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. a ఈజ్ ఈక్వల్ టు 6 - t 2t. పార్టికల్ ఇనిషియల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వెలాసిటీ ఈస్ 2 మీటర్ పర్ సెకండ్. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇనిషియల్లీ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటది? x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనిషియల్ కండిషన్. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. వెలాసిటీ ఎంత అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20 2 మీటర్ పర్ సెకండ్. 2 మీటర్ పర్ సెకండ్. ఓకే. ఫైండ్ ఇట్స్ పొజిషన్ అండ్ వెలాసిటీ అట్ టైమ్ t. ఓకే. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? a ఈజ్ ఈక్వల్ టు 6 - 2t. ఏని అలా రాయొచ్చు, dv/dt అని రాయొచ్చా? dtని అటుపక్క పంపిస్తా. 6 - 2t ఇంటూ dt. నౌ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర v వాల్యూ ఎంత అంటే వెలాసిటీ. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఎంత? 2. ఓకే. ఇప్పుడు ఎట్ టైమ్ t మనం ఏం కనుక్కోవాలి? వెలాసిటీని కనుక్కోవాలి. రెండు కనుక్కోవాలి. t ఈజ్ రెండు కనుక్కోవాలంటే మనకి ఈక్వేషన్ రావాలి. ఎట్ టైమ్ t వీ షుడ్ ఫైండ్ వెలాసిటీ. సో టైమ్ t దగ్గర వెలాసిటీ ఎంత? అది కూడా తెలియదు. సో v సింపుల్గా. సో ఇదేమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే v దగ్గర లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే v - 2. నేను టైం సేవ్ చేయడానికి డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు చూసుకోండి. ఇప్పుడు 6ని డిఫరెన్షియేట్ చేస్తే 6t మైనస్ 2tని డిఫరెన్షియేట్ చేస్తే t². ఓకే. లిమిట్స్ ఏంటి ఇక్కడ? 0 t. టీని 0ని సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ సేమే వస్తుంది, మళ్ళీ రాయట్లేదు. ఓకే. ఇప్పుడు వెలాసిటీ ఎంత వచ్చినట్టు? వెలాసిటీ ఈక్వల్ టు 60 - t² ప్లస్ 2. దిస్ ఈజ్ వెలాసిటీ అట్ టైమ్ t. మళ్ళీ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కూడా కావాలి. ఫైన్ పొజిషన్ అన్నాడు కదా. సో v ఎంత వచ్చింది? 60 - t² ప్లస్ 2. 60 - t² ప్లస్ 2. సో ఇప్పుడు vని ఎలా రాయొచ్చు? dx/dt. సో dtని ఇచ్చాడు, తీసుకొచ్చాను. 60 - t² ప్లస్ 2 dt. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x వాల్యూ 0 అవునా కదా? సో అట్ టైమ్ t
ఎక్స్ అని కనుక్కోవాలి. సో ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఎక్స్ మైనస్ 0 కూడా డైరెక్ట్ ఎక్సే వస్తుంది. అండ్ ఇది డిఫరెన్షియేట్ చేస్తే 60లో టీని ఇంటిగ్రేట్ చేస్తే t²/2 ఇది 3t² వస్తుంది. మైనస్ t² డిఫరెన్షియేట్ చేస్తే t³/3 ప్లస్ 2ని ఇంటిగ్రేట్ చేస్తే డిఫరెన్షియేషన్ అని వస్తుంది, ఇంటిగ్రేషన్ 2t. బాక్స్ సరిపోలే. సో దిస్ ఈస్ పొజిషన్ ఎట్ ఎ టైమ్ t. ఓకే, సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ ఈస్ మూవింగ్ అలాంగ్ x యాక్సిస్ విత్ వెలాసిటీ v విచ్ వేరీస్ అకార్డింగ్ టు ద లా v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ kx. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? పెద్ద పెద్ద క్వశ్చన్ అని ఆలోచించవసరం లేదు, అన్నీ సింపులే, మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి అన్నీ సింపుల్. సో v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ kx. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్, v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ kx. ఎస్, where v0 and k are constants. Okay, v0 and k are constants. Choose the correct acceleration versus time plot for the time interval when particle moves from x is equal to 0 to x is equal to v0 by k. ప్లాట్ అన్నాడు. ప్లాట్ అంటే మన గ్రాఫ్ గీయాలి. యాక్చువల్గా మన గ్రాఫ్ ఎప్పుడు గీయగలం? ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు. కాబట్టి మనం ఈక్వేషన్ దేనికి రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం అని ఎలా తెలిసింది? ఎందుకంటే ఇప్పుడు గ్రాఫ్ ఏటేట్లకి గీయమన్నాడు, యాక్సలరేషన్కి టైంకి. అంటే మనకు వచ్చే ఈక్వేషన్ కూడా యాక్సలరేషన్ అండ్ టైమే కదా. సో వీ నీడ్ ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ యాక్సలరేషన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ. కాబట్టి మన దగ్గర వెలాసిటీ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు దాకా మనం చేసింది ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్సే మీరు కరెక్ట్గా చూసుకుంటే. కాకపోతే అక్కడ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ వేరియబుల్స్ వచ్చినాయి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు v వాల్యూ ఎంత వచ్చింది? v0 మైనస్ kx. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాక్సలరేషన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నాడు. అది అబ్జర్వ్ చేయండి, యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. కానీ మన దగ్గర వెలాసిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది, అవునా కాదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇది చూడగానే మనకి ఏం స్ట్రైక్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ kx అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం స్ట్రైక్ అవుతుంది? vని ఎలా రాసుకోవచ్చు? dx/dt. మనకున్న ఒకే ఒక ఆప్షన్ అది చెప్పాలంటే, vని dx/dt అని రాసుకునే ఒకే ఒక ఆప్షన్ అది. దీనికి ఇంతకుమించి ఇంకేం చేయలేం మనం యాక్చువల్గా. సో రాసాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇందాక నేను చేస్తూనే వచ్చాం కదా, dx ఈక్వల్ టు v0 మైనస్ kx ఇంటూ dt, అవునా కదా? ఇందాక నేను చేసుకుంటూ వచ్చిన మెథడ్ ఇది. కానీ దీన్ని చేయలేదు. ఎందుకు? ఇలా రాయకూడదు, కొంచెం వేరేలా రాయాలి. ఎందుకు? సేమ్ వేరియబుల్స్ ఉన్నవి ఒక సైడ్కి రావాలి, వేరియబుల్స్ ఉన్నవన్నీ కూడా సెపరేట్గా ఉండాలి. ఇప్పుడు dx ఉంది, dt ఉంది. ఎక్స్లో ఉన్న వేరియబుల్స్ అన్ని dx వైపు ఉండాలి, టీలో ఉన్న వేరియబుల్స్ అన్ని dt వైపు రావాలి, అలాగా. కానీ ఇదంతా ఏంటి? వేరియబుల్ ఇన్ ఎక్స్. కాబట్టి హోల్ టర్మ్ ఎటు రావాలి? ఇటు సైడ్కి రావాలి, అవునా కదా? సో ఇదంతా ఎలా వస్తుంది? dx అపాన్ v0 మైనస్ kx విచ్ ఇస్ ఈక్వల్ టు dt. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్ ఎక్కడ ఉంది? t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ x యాక్సిస్ విత్ వెలాసిటీ v. ఓకే, అలాంగ్ x యాక్సిస్ అన్నాడు కాబట్టి v ఏమంటారు? t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఒరిజిన్ నుంచి స్టార్ట్ అయినట్టే కదా, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది మన అజంప్షన్. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పొజిషన్ 0 అనుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అట్ ఎ టైం t మనకి పొజిషన్ కావాలి, x వాల్యూ కావాలి. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, అవునా కాదా? సో సేమ్ ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. దిస్ ఈజ్ 0 x dx అపాన్ v0 మైనస్ kx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ దిస్ ఈజ్ 0 అండ్ t dt. ఓకే కదా? సో ఇప్పుడు ఇక్కడ వరకు కూడా మన ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయింది. ఎందుకంటే ఫిజిక్స్ అనేది జస్ట్ అప్లికేషన్, కానీ ఇక్కడ నుంచి మ్యాథ్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అనేది పార్ట్, మ్యాథమెటిక్స్ పార్ట్. ఇప్పుడు మ్యాథ్స్ ఏమో మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ నుంచి రాని వాళ్ళందరూ ప్యానిక్ అవ్వద్దు. మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏది ఎలా చేస్తాం అనేది అక్కడ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఏనండి, జస్ట్ తెలిసిన వాళ్ళు యూ కెన్ ప్రొసీడ్, తెలియని వాళ్ళు ఏనండి. ఇది ఇక్కడ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే, లెట్ v0 మైనస్ kx ఈక్వల్ టు u అనుకుందాం. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో du ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ du బై dx. మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇక్కడ మనం చేస్తుంది ఇంటిగ్రేషన్ కూడా. కాబట్టి du బై dx ఎంత అవుతుంది? v0 కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి 0 మైనస్ kx డిఫరెన్షియేషన్ ఏంటి? k. కాబట్టి మనకు వచ్చేది ఏంటి? du ఈజ్ ఈక్వల్ టు మైనస్ k dx వస్తుంది, అవునా కదా? సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? పైకి లిమిట్స్ అవుట్ మార్చాలి, అవునా కదా? ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ kx అనుకున్నాం. అది వేరియబుల్స్ అన్ని duలోకి వస్తున్నాయి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర u వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెట్టాను. ఇక్కడ u వాల్యూ ఎంత వస్తుంది? v0 కదా. ఎట్
ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే యూ ఈజ్ ఈక్వల్ టు V0 వస్తుంది. ఓకే, అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పెడితే అంతేనా, అంతే. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పెడితే యాజ్ యూజువల్ యూ ఈజ్ ఈక్వల్ టు V0 మైనస్ కేఎక్స్ ఉంటుంది. కాబట్టి లిమిట్స్ని చేంజ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ లోయర్ లిమిట్ 0 ప్లేస్లో ఏమొస్తుంది V0, అండ్ పైన ఏమొస్తుంది V0 మైనస్ కేఎక్స్. తెలియని వాళ్ళు అంత ప్యానిక్ అవ్వదు, జస్ట్ సీ ద ప్రాసెస్ అంతే. ఇప్పుడు డిఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఏం చేస్తాం, డియూ బై 1 సెకండ్. డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకుంటాం ముందు, డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం మైనస్ కే కాదు, డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం ఓకే, డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం డియూ మైనస్ డియూ బై కే. అర్థమైందా? సో డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం మైనస్ డియూ బై కే. ఇంకోటి ఏంటి, V0 మైనస్ కేఎక్స్ ప్లేస్లో ఏమనుకున్నాం యూ, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి రాసుకోవచ్చు. ఇప్పుడు V0 మైనస్ కేఎక్స్ అంటే వాల్యూ యూనే కదా, కాబట్టి దీని ప్లేస్లో యూ రాసుకుందాం సింపుల్గా, యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ ఏమవుతుంది టీఏ కదా, అండ్ లిమిట్స్ కూడా T0 ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్ టీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు కే అనేది కాన్స్టెంట్, దాన్ని బయటికి లాగేచ్చు. -1/k ఇంటిగ్రేషన్ ఆఫ్ V0 అండ్ యూ విచ్ ఈస్ డియూ బై యూ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/u అంటే ఇక్కడ నుంచి మీకు తెలుసు, ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ అనేది ఆల్రెడీ అక్కడ చెప్పా. ఏంటి సింపుల్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఆల్రెడీ మ్యాథమెటికల్ టూల్స్లో చెప్పాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x అంటే ln x కాదా. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు -1/k ln u. ln అంటే ఏంటి, ln ఎలా రాసుకోవచ్చు log టు ది బేస్ ఈ u. లిమిట్స్ ఏంటి V0 అండ్ u. అర్థమైంది, ఎక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎక్కడ దాకా వచ్చింది. సో t ఈజ్ ఈక్వల్ టు -1/k log e V0 అండ్ u. ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే log e u మైనస్ log e V0, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ లాగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఆల్రెడీ బేసిక్ మ్యాథ్స్లో బేసిక్ మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి లాగ్ ప్రాపర్టీ, ఇది log m మైనస్ log n అంటే log m/n అంటే u అపాన్ V0. ఇక్కడ మనకి u వాల్యూ తెలుసు ఏంటది, ఎందుకంటే మనం అది అజ్యూమ్ చేసుకున్నదే కదా, విచ్ ఈజ్ లాగ్ బ్రాకెట్ తీసేస్తాను log u వాల్యూ ఎంత V0 మైనస్ కేఎక్స్ అపాన్ V0, అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు t. కానీ మనం ఎలా రాసుకోవాలి, x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం కింద రాయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, k అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. -1/k మొత్తం అటు తీసుకెళ్తే -kt అవుతుంది. -kt ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇక్కడ బేస్ ఈ V0 బై V0 1 మైనస్ kx బై V0 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పవర్ని ఇలా తీసుకెళ్తా, అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాను బేసిస్. కాబట్టి ఈ ఇటు వెళ్తే కనుక e⁻ -kt విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ kx బై V0 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఇటు తీసుకొస్తే కనుక kx బై V0 ఈక్వల్ టు kx బై V0 ఈక్వల్ టు 1 ప్లస్ e⁻ -kt 1 ప్లస్ e⁻ -kt. సో ఇక్కడ ఏంటి x ఈక్వల్ టు మిగతా రెండు అటు సైడ్ పంపిస్తే V0 బై k ఇంటూ 1 ప్లస్ e⁻ -kt. ఇక్కడ మనకి ఏమొచ్చింది, x ఈజ్ కూడా ఫంక్షన్ ఆఫ్ టైం వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, యాక్సిలరేషన్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ టైం. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా.
సో ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు v వస్తుంది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, అంటే dx/dt చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తాం, అంటే v0/k అంటే కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 1 అని డిఫరెన్షియేట్ చేస్తే 0. సో ఈ పవర్ సంథింగ్ డిఫరెన్షియేట్ చేస్తే e⁻−ktనే, కానీ -ktని కూడా డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి -k వస్తుంది. సో వెలాసిటీ ఎంత వస్తుంది, v0/k ఇంటూ -k ఇంటూ e⁻−kt. మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాను యాక్సిలరేషన్ విచ్ ఇస్ v0/k. ఇక్కడ ఆల్రెడీ -k ఉంది, మళ్ళీ e⁻−ktని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ e⁻−ktని వస్తుంది, మళ్ళీ -ktని డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి మళ్ళీ -k వస్తుంది. ఇక్కడ -k ఇంటూ -k k² అవుతుంది కాబట్టి మన ఫైనల్గా యాక్సిలరేషన్ ఏమొచ్చింది, v0/k ఇంటూ k² ఇంటూ e⁻−kt. ఇక్కడ ఒక k క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా ఏమొచ్చింది a = v0 ఇంటూ v0k v0 అని రాద్దు, k v0 ఇంటూ e⁻−kt. This is the final function, acceleration as a function of time. ఇక్కడ నుంచి మనం గ్రాఫ్ ప్లాట్ చేయాలి. యాక్చువల్గా మన గ్రాఫ్స్ ఏంటంటే ఆప్షన్స్లో 4 గ్రాఫ్స్ ఉంటాయి, మీరు 1 by 1 చెక్ చేసుకుంటారు. అంటే t=0 దగ్గర యాక్సిలరేషన్ ఎంత, 2 ప్లాట్స్ వస్తాయి ఆర్డర్ పేర్స్, దాన్ని బట్టి అలా చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. లేకపోతే గ్రాఫ్స్ ద్వారా డైరెక్ట్గా ఫంక్షన్ ద్వారా డ్రా చేయొచ్చు అంటే అలా కూడా డ్రా చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఓకే ఓకే. సో ఇప్పుడు అలాగా ఓకే, t=0 దగ్గర ఏ వాల్యూ 0, ఇది యాక్సిలరేషన్ టైం కాబట్టి దిస్ ఈజ్ యాక్సిలరేషన్ అండ్ దిస్ ఈజ్ టైం. t=0 దగ్గర a = 0 అయింది అంటే గ్రాఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా వెళ్ళబోతుంది. ఇప్పుడు e⁻∞లో ఉంది కాబట్టి ఫర్ సపోజ్ నేను టైం ఏం చేస్తానంటే -∞లోకి తీసుకెళ్తా. టైం -∞లోకి తీసుకెళ్తే e⁻∞ అంటే టీని డైరెక్ట్ ఇన్ఫినిటీకి తీసుకెళ్తా అంటే e⁻∞ వస్తుంది. e⁻∞ అంటే 1/e చెప్తాను చూడండి, అక్కడేముంది k వేరే కలర్తో రాస్తాను, e⁻−kt కదా. ఈ టీని ఏం చేస్తానంటే ఇన్ఫినిటీ వైపు తీసుకెళ్తా, అప్పుడు ఏమవుతుంది e⁻∞ సంథింగ్ అంతే, k × ఇన్ఫినిటీ అన్న అంటే ఏదో ఒకటి ఇన్ఫినిటీ. బట్ e⁻∞ అంటే 1/e⁻∞. e⁻∞ అంటే సంథింగ్ ఒక ఇన్ఫినిటీ క్వాంటిటీ కదా, అవునా కదా, ఇది ఒక ఇన్ఫినిటీ క్వాంటిటీ. ఇది 1/∞ అంటే విచ్ ఇండికేట్స్ 0, అవునా కదా. సో e⁻∞ అనేది 0 వైపు టెండ్ చేస్తుంది. అంటే నేను t ∞ వైపు తీసుకెళ్ళానంటే యాక్సిలరేషన్ వాల్యూ ఎటు వెళ్తుంది, 0 వైపు వెళ్తుంది. కాబట్టి నేను ఎలా చెప్పొచ్చు, టీని ఇన్ఫినిటీ వైపు తీసుకెళ్ళాలంటే 1 సెకండ్ ఒక మిస్టేక్ చేశాను చూడండి సార్, t=0 పెడితే e⁻0 మర్చిపోయాను ఇక్కడ ఇచ్చోండి. e⁻0 అంటే 1 కదా, e⁻0 1 అవుతుందంటే a kv0 అని వస్తుంది. ఓకే, ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఒక్క సెకండ్ అంటే పైకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళకూడదు. సో చూడండి ఎక్కడో మిస్టేక్ చేశాను, చెక్ చేయండి సార్, ఇక్కడ నుంచి చెక్ చేయండి. 1/k ఓకే, సబ్స్టిట్యూషన్ కరెక్టే, -1/k ఇంటూ log v0-kx/v0 కరెక్టే, -kt log 1-kx/v0 ఓకే, e⁻−kt 1-kx/v0 ఎస్ అది కూడా కరెక్టే. దాని తర్వాత kx/v0 ఇచ్చేది తీసుకొస్తాం, e⁻−ktని అవతల తీసుకొస్తాం. సో kx/v0 1 - ఓకే. చూడండి ఎక్కడ మిస్టేక్ వచ్చింది, ఇలాంటి ప్లస్ మైనస్ మైనర్ మిస్టేక్స్ కానీ చూడండి ఎంత ఎంత డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది చూడండి, చూసారా. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఇక్కడ మైనస్ వచ్చిందంటే వెలాసిటీ ఎంత వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ప్లస్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ అనేది పాజిటివ్ వస్తుంది, మైనస్ ఉండదు. అండ్ వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ మైనస్ రాదు, ఇక్కడ మైనస్ రాదు. అంటే యాక్సిలరేషన్ అనేది ఎంత వస్తుంది, a -kv0 e⁻−kt. అంటే ఇప్పుడు t=0 అన్న, t=0 దగ్గర ఏ వాల్యూ ఎంత వచ్చింది, -kv0 వచ్చింది. అంటే -kv0 అంటే ఎంతో సంథింగ్ నెగిటివ్ వాల్యూనే కదా, సంథింగ్ ఇక్కడ అనుకుందాం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది గ్రాఫ్. సో టీని ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్తే ఏ వాల్యూ అనేది
జీరో వైపుకి వెళ్తుంది, అంటే సంథింగ్ ఇలాగా. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏ అని ఆ కర్వ్ అనేది టీ యాక్సిస్ని టచ్ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ అనేది ఆల్రెడీ బేసిక్ మ్యాథ్స్లో కూడా చెప్పా, ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, నేను ఇందాక ప్లస్ మైనస్ తేడా వచ్చింది కదా, ఆ ఒకవేళ తేడా చూసుకుంటే కనుక చూసుకోకపోయింటే మిస్టేక్ ఏం వచ్చేదంటే, ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్ వచ్చేది, అంటే కేవీ నాట్, అంటే సంథింగ్ వాల్యూ మనకి ఎలా వచ్చేది, కేవీ నాట్ అని పైన వచ్చేది. అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వైపు ఏ జీరో అవుతుంది కాబట్టి మనకి గ్రాఫ్ ఎలా వచ్చేది. ఒకవేళ మిస్టేక్ చూసుకోకపోయింటే, అది ఈక్వేషన్ రాంగ్ అని నేను అనట్లేదు, ఆ ఈక్వేషన్ కూడా గ్రాఫ్ ఉంటుంది. అండ్ ఆప్షన్లో కూడా ఇస్తాడు, ఎలాంటి గ్రాఫ్ అనేది ఆప్షన్లో కూడా ఇస్తాడు. 2 గ్రాఫ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, అక్కడ మైనస్ ప్లస్ మిస్టేక్ చేయడం వల్ల ఇది వచ్చింది కాబట్టి ఇది పెట్టి వెళ్ళిపోతాం. బట్ ఆన్సర్ ఈస్ రాంగ్. సో ఇలాంటి మిస్టేక్స్ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. నాకు మిస్టేక్స్ అవుతాయి, బట్ చూసుకోవాలి. ఓకే, at t is equal to 0, x is equal to plus 10. ఓకే, v is equal to some function of time. ఇక్కడ ఏం చేయాలి, లొకేషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి, లొకేషన్ కనుక్కోవాలి. ఇక్కడ v is equal to function of time ఆల్రెడీ ఇచ్చేసాడు, అండ్ మనం ఏం కనుక్కోవాలి, x కనుక్కోవాలి. సో వీ షుడ్ డూ ఇంటిగ్రేషన్, రైట్. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇనిషియల్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. t is equal to 0 దగ్గర x is equal to 10 పెట్టి, అండ్ t is equal to 1 దగ్గర x పెట్టండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ ఈజ్ హోంవర్క్. హోంవర్క్ ఆన్సర్ ఎంతో కమెంట్లో పెట్టండి. 23 అని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ పెట్టండి. ఓకే, ఇది కూడా సేమ్ క్వశ్చన్. టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 5. సో టీ ఈజ్ ఈక్వల్ టు 6 దగ్గర ఎక్స్ ఎంత? సో ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే చేయండి, ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో హోంవర్క్. And next, a particle starts from rest from origin at t is equal to 0 such that a is equal to 60. Find vx at t is equal to 2 seconds. ఈ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నట్టు, అంటే t is equal to 0 దగ్గర u ఈక్వల్ టు 0, అంటే t is equal to 0 దగ్గర u ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ 0, రైట్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, రెస్ట్ ఫ్రమ్ ఒరిజిన్ అట్ టీ ఈక్వల్ టు 0. ఒరిజిన్ అన్నాడు, ఒరిజిన్ కూడా అన్నాడు, అంటే ఎక్స్ ఈక్వల్ టు కూడా 0. ఎప్పుడు ఇదంతా ఇనిషియల్ కండిషన్స్ చెప్తున్నాడు మొత్తం అన్నీ కూడా. ఓకే, సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అన్నాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వెలాసిటీ కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి. యాక్సలరేషన్ నుంచి వెలాసిటీ అనుకోవడం ఈజీ అనుకుంటా. ఎలా కనుక్కుంటారు, dv ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ dt. ఇంటిగ్రేషన్ చేయండి. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర v ఈక్వల్ టు 0, అండ్ ఇదేంటిది t ఈజ్ ఈక్వల్ టు t, టైం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినట్టున్నాడుగా 2 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర వెలాసిటీ కావాలి. సో v మైనస్ 0 అంటే v, 60కి ఇంటిగ్రేషన్ ఏంటి, t²/2, 3t², ఇది 0 to 2. సో సింప్లిఫికేషన్ చేయండి. v ఈజ్ ఈక్వల్ టు 2 square 4, 4 3 12, ఆన్సర్ ఈస్ 12 meter per second. అండ్ ఇప్పుడు మరి వెలాసిటీ ఎలా ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటారు, ఇక్కడ టీ పెట్టండి. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు, డైరెక్ట్గా టీ పెట్టండి. మనకి ఏమొస్తుంది అప్పుడు, వెలాసిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం వస్తుంది. అంటే v ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చేది 3t² వచ్చేది, అవునా కాదా, జస్ట్ 3t² మాత్రమే వచ్చేది. అండ్ 3t², ఎస్ అంతే, 3t² వచ్చేది. ఇప్పుడు ఈ 3t² ఏం చేస్తాం, అంటే v ఈజ్ ఈక్వల్ టు dx/dt రాస్తాం. సో ఇదేమవుతుంది, 3t² dt అవుతుంది. 3t² dt అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ రెండింటిని ఇంటిగ్రేషన్ చేస్తాం. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు 0, ఇది కూడా కండిషన్, ఇనిషియల్ కండిషన్. అండ్ t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర కావాలి. సో t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనకి x వాల్యూ కావాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 3t² ఇంటిగ్రేషన్ అంటే 3t³ 3 క్యాన్సల్ అంటే t³ మిగులుతుంది. లిమిట్స్ అంటే 0 to 2. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 8 meters వస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్స్. ఓకే, సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా ఇంటిగ్రేషన్ చేయాలి. అండ్ ఇక్కడ v ఉంది, v ఈజ్ ఈక్వల్ టు x² + 3x. ఇక్కడ మనకు ఉన్నది v యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x. మనల్ని ఏం అడిగాడు, యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు at x ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యాక్చువల్గా యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్, అంటే v dv/dx. ఇది తెలిస్తే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టాల్సింది ఏంటి, ఏ కనుక్కోవాలి. మన దగ్గర v ఉంది కానీ dv/dx లేదు. సో dv/dx ఫైండ్ అవుట్ చేయండి. మనకు v తెలుసు కదా. సో విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి, అంటే 2x + 3. దిస్ ఇస్
dv by dx at x equal to 200 కాబట్టి 2 to the 4 plus 3 7 dv by dx value is 7 and v at x equal to 2 ఎంత 2 square 4 plus 6 that is 10 so v value ఎంత వచ్చింది 10 dv by dx value వచ్చింది 7 so acceleration is 70 meter per second square this is the final answer. Next find acceleration at x equal to 4 ఇక్కడ సింపుల్ స్లోప్లో తీసుకోండి అంటే స్లోప్ అంటే ఏంటి dv by dx కదా సారీ dy by dx జనరల్గా స్లోప్ అంటే ఏంటి dv by dx అవునా కదా ఇక్కడ dv by dx అంటే y ప్లేస్లో ఏముంది v స్క్వేర్ అంటే dv స్క్వేర్ అపాన్ dx x ప్లేస్లో ఏముంది x ఉంది కాబట్టి dx విచ్ ఇస్ ఈక్వల్ టు స్లోప్ అంటే ఏంటి y ఇంటర్సెప్ట్ అపాన్ x ఇంటర్సెప్ట్ సేమ్ పాయింట్ నుండి 16 ఉంది 4 ఉంది సో మనం డైరెక్ట్గా 16 అపాన్ 4 రాసుకోవచ్చు అంతేనా కదా సో dv స్క్వేర్ బై dx అంటే దీన్ని ఎలా రాయొచ్చు డిఫరెన్షియేషన్ ఆఫ్ v స్క్వేర్ అంటే 2v dv బై dx అంతే కదా డిఫరెన్షియేషన్ ఆఫ్ v స్క్వేర్ యాక్చువల్గా 2v బై ఇప్పుడు v స్క్వేర్ ఉంది v స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి 2v కానీ v కాన్స్టెంట్ కాదు కదా సో vని కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం సో dv బై dx వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 4 2 టేబుల్ 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే v ఇంటూ dv బై dx అంటే యాక్సిలరేషన్ కాదా సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది ఫస్ట్ గ్రాఫ్ ఆన్సర్ దేనికి ఫస్ట్ గ్రాఫ్ ఆన్సర్ అదే ఒకవేళ నెక్స్ట్ గ్రాఫ్ చూస్తే కనుక నెక్స్ట్ గ్రాఫ్ చూడండి మళ్ళీ స్లోప్ dy బై dx y ప్లేస్లో v ఉంది అండ్ x ప్లేస్లో dx సో dv బై dx ఈక్వల్ టు 16/4 అంటే 4 వస్తుంది ఇదేంటి dv బై dx వాల్యూ కానీ దీన్ని వెలాసిటీతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అదేంటి యాక్సిలరేషన్ కానీ ఇక్కడ వెలాసిటీ ఎంత 16 ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ 16 తీసుకుంటాం సో 16 ఇంటూ dv బై dx వాల్యూ ఎంత 4 సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 64 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ v dv బై dx అంటే యాక్సిలరేషన్ కదా దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ ఉందా ఓకే x ఈక్వల్ టు √v+1 దీన్ని ఎలా చేస్తాం మనకి యాక్సిలరేషన్ కావాలి యాక్సిలరేషన్ ఉంది వెలాసిటీ ఉంది x ఉంది మనకు వచ్చే ఫార్ములా ఏంటి మైండ్లోకి v ఈక్వల్ టు v dv బై dx ఇది dv బై dx కట్టాలంటే వెలాసిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x రావాలి కాకపోతే ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు దీన్ని రీఅరేంజ్ చేద్దాం అంటే x² ఈక్వల్ టు v+1 అవుతుంది సో v వాల్యూ ఏంటి x² - 1 ఇప్పుడు ఈ ఫంక్షన్లో dv బై dx ఎంత అనుకోండి dv బై dx అంటే డిఫరెన్షియేషన్ విచ్ ఇస్ 2x at x ఈక్వల్ టు 5 x ఈక్వల్ టు 5 పెడితే dv బై dx వాల్యూ 10 అండ్ x² - 1లో 5 పెడితే 5² 25 - 1 విచ్ ఇస్ 24 కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది v అంతా 24 ఇంటూ 10 ద ఆన్సర్ ఇస్ 240 దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాము దిస్ ఈస్ గోయింగ్ టు బి ద పార్ట్ 5 లెక్చర్ పార్ట్ 5 అనా 6 ఎస్ చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసాం దిస్ ఇస్ పార్ట్ 5 సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం ఏ క్వశ్చన్ ఎలా చేయాలనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఒకే ఒక టాపిక్ మిగిలింది దట్ ఈస్ మోషన్ అండర్ గ్రావిటీ ఆ ఒక్క టాపిక్ కంప్లీట్ అయితే వీఆర్ గోయింగ్ టు అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అండ్ అయితే మిగిలింది మోషన్ ఇన్ ప్లేన్ దేంట్లో వస్తుంది దట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్ సో మోషన్ అండర్ గ్రావిటీ తర్వాత ప్రొజెక్టైల్ మోషన్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోతే వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ కైనమాటిక్స్ రైట్ ఇంకోటి సెపరేట్గా సెకండ్ చాప్టర్ లెక్కన రిలేటివ్ మోషన్ వస్తుంది అది లాస్ట్ వన్ ఓకే సో నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్.